పంపించాలి. అప్పుడు ఆటోమేషన్ క్రియేట్ ఏం చేస్తుంది, అందులో మీకు ఏంటంటే స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్కి కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్ డెవలప్ చేసిన ఏంటంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్కి కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి జీమెయిల్ వస్తాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే జీమెయిల్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మాన్యువల్గా ఎంటర్ అయిపోవాలి. ఐ మీన్ మాన్యువల్గా మనం ఎంటర్ చేస్తాం కదా, అలా కాకుండా ఆటోమేషన్లో ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చిన డేటాలో 100 టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ 100 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో ఇవే మాన్యువల్గా ఎంటర్ అయిపోతుంటాయి. యూజర్ నేమ్లో ఫస్ట్ డేటాని ఎంటర్ చేసినందుకు ఫస్ట్ యూజర్ నేమ్ ఫస్ట్ యూజర్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతాయి. క్లిక్ అయిపోగానే ఏమవుతుంది, కంటెంట్ దానికి కావాల్సిన కంటెంట్ ఏదైతే పంపాలో మనం